యష్మి వాళ్ళ ఫాదర్ హౌస్లోకి వచ్చాక తనకు చాలా మంచి టిప్స్ అనేది చెప్పాడు. బయట నువ్వు చాలా బ్యాడ్ అవుతున్నావు, అది కొంచెం మార్చుకో అని చెప్పాడు. అలాగే అందరితో కలిసి ఉండు, ఒక గ్రూప్తోనే ఉండకు అని కూడా చెప్పినప్పుడు యష్మి అవన్నీ వినింది. మరి ఏం జరిగిద్దో చూడాలి. కానీ వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు అవినాష్ టేస్టీ తేజ ఫన్ కూడా చాలా బాగా చేశారు. అయితే ఆయన స్పోర్టివ్గానే 2-3 పంచులు వేస్తూ ఉన్నాడు. వాళ్ళనే కూడా తీసుకొని బాగానే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నిఖిల్ గురించి ఏమన్నా చెప్తాడు అని అనుకున్నారు, కానీ నిఖిల్ గురించి అయితే ఏం మాట్లాడలేదు. దూరంగా ఉండు, మాట్లాడమాక. ఈ టాపిక్ అయితే మరి మనకి ఎపిసోడ్లో అయితే రాలేదు, చూడాలి లైవ్లో వచ్చి ఉండిద్దేమో. అయితే అందరు పేరెంట్స్ వస్తున్నప్పుడు టేస్టీ తేజ మాత్రం ఎమోషనల్ అవుతూనే ఉన్నాడు. కెమెరాల దగ్గర చెప్తూనే ఉన్నాడు, కావాలంటే నన్ను నామినేషన్ చేయండి బిగ్ బాస్, ఏదో ఒకటి పనిష్మెంట్ వేరేది ఏది ఇచ్చినా పర్లేదు, ఉన్నంతసేపు నామినేట్ అవుతూనే ఉంటాను, కానీ మా అమ్మను పంపించండి, మా అమ్మకి చాలా ఇష్టం బిగ్ బాస్ హౌస్ అంటే చెప్తూ ఉన్నాడు. అది చూసిన నిఖిల్ మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతూనే ఉన్నాడు. లిటరల్లీ కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసి అక్కడ పక్కకి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోతాడు నిఖిల్. ఇంకో పక్కన గౌతమ్ కూడా కావాలంటే మా పేరెంట్స్ తేజ ఫ్యామిలీని పంపించండి, వాళ్ళ మదర్కి కూడా రావాలని ఎప్పటి నుంచో ఉందంట, ఫాలో అవుతూ ఉంటారంట బిగ్ బాస్ అని చెప్పి గౌతమ్ కూడా అటు పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అయితే